బీహార్లో చావు దెబ్బతిన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన ఇండి కూటమి లేదా ఇతరత్ర వ్యూహాలన్నింటికీ కూడా స్వస్తి పలికినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రెండు పార్టీలకు అంటే తన మిత్ర పార్టీలకు ఈ విషయాన్ని అందించినట్లుగా తెలుస్తోంది. ఇండి పేరుతో ఇక కూటమి లేదు. మరి ఏం చేస్తుంది అంటే కాంగ్రెస్ ఇకపైన ఇండివిడ్యువల్గానే పోటీ చేస్తుంది, లేదా ఆయా రాష్ట్రాల్లో ఏదన్నా ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు. కానీ జాతీయ స్థాయిలో కూటములు కట్టేటటువంటి అవకాశాలు కనిపించట్లేదు. మీ అందరికీ తెలిసిందే, బీహార్లో ఎలాంటి ఘోర పరాభవం ఈ కాంగ్రెస్ చవి చూస్తుందో. కేవలం 6 సీట్లకే పరిమితమయ్యి బొక్కబోర్ల పడింది. అంతేకాదు, తనని నమ్ముకున్నటువంటి పార్టీలను కూడా నిండా ముంచేసింది. ఆర్జేడీ కేవలం 26 సీట్లకే పరిమితమైంది. ఆ పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. మళ్ళీ అక్కడ ఎన్డీఏ కూటమియే అధికారంలోకి వచ్చింది, అది కూడా భారీ మెజారిటీతో. ఇవన్నీ గమనించినటువంటి కాంగ్రెస్ సీనియర్స్ ఆర్ జూనియర్స్ హూ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ మన వల్ల అయ్యేట్లు కాదు అని చెప్పి ఇక సింగిల్గానే కొడదాం అని ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇండి 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 అంటూ తిరిగినటువంటి పరిస్థితి కాస్త కొండిగా మారిపోయింది. చివరాఖరికి మిగిలింది ఇది అన్నట్టు. ఎందుకంటే మిత్రపక్షాలు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా విముఖత చూపించాయి. అప్పట్లో బాహాటంగానే మమతా బెనర్జీ కన్నెర చేసింది. రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ యొక్క బిహేవియర్ అండ్ స్ట్రాటజీస్, గుత్తాధిపత్యం, వాట్ ఎవర్ అన్నిటిలో కూడా ఆ పార్టీయే ముందుండాలని చెప్పి తపన పడింది. సరే, ముందున్నావు, ఏం చేసావు, మమ్మల్ని ముంచావు, నువ్వు మునిగిపోయావు, ఈ ఒరవడి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలా కొనసాగుతున్న క్రమంలో ఇప్పుడు ఇండి కూటమి అనేది షట్ డౌన్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధాని మోదీ కూడా మహారాష్ట్ర, హర్యానా, అలాగే ఢిల్లీ, తాజాగా బీజేపీ ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఒక మాట మాట్లాడతారు కామన్గా. ఈ కాంగ్రెస్ అనేది ఒక పారాసైట్ లాంటిది, అది తనతో పాటు తనని నమ్ముకున్న వాళ్ళని కూడా ముంచేస్తుంది అని చెప్పి, తన ఓన్ పార్టీస్నే ముంచేస్తుంది అని అది నిజం చేస్తూ వచ్చింది. ఇటు కాంగ్రెస్ కూడా, అంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఏదైతే ఉందో, ఇది ఎన్నో రకాల వ్యూహాలతో మోదీని దెబ్బ కొట్టాలని చూసింది బీజేపీని. ముందుగా దేశాల్లో ప్రొటెస్టులు చేయటం, విధ్వంసం సృష్టించటం, షాహీన్ బాగ్ లాంటివి, సిఏఏ, ఎన్ఆర్సీ, తర్వాత అంబానీ, అదానీ, హిండెన్బర్గ్, విదేశీ టూల్ కిట్లు, గ్రెటా థన్బర్గ్, ఇవన్నీ కూడా వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చూసారా, వర్కౌట్ అవ్వలేదు. ఫార్మర్స్ ప్రొటెస్ట్, పార్లమెంట్ పైన అటాక్ చేయటం, అదే నిరసనల పేరుతో. ఆ తర్వాత ఈవీఎంల చోరీ, ఆ తర్వాత ఓట్ చోరీ, రీసెంట్గా అయితే ఓట్ చోరీ. ఇవి ఏవి కూడా జనాలు నమ్మట్లేదు, సీరియస్గా తీసుకోవట్లేదు. పైపెచ్చు హైడ్రోజన్ బాంబు, ఈ బాంబు, ఆ బాంబు అనేసరికి ఢిల్లీలో నిజంగానే బాంబు పేలింది. అది కూడా ఒక రకంగా కాంగ్రెస్కి మైనస్ అయింది. ఇన్ని రకాలుగా ఎక్కడ చూసినా కూడా అపజయమే, అపకీర్తి మూట కట్టుకుంటున్నటువంటి ఆ పార్టీ లేదా రాహుల్ గాంధీ ఇకపైన సింగిల్గా వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. అయినా ఆయన కలుపుకుపోయి మళ్ళీ కూటమిగా వెళ్లాలన్నా కూడా మిగతా పార్టీలు కనికరించే పరిస్థితిలో లేదు. అంటే ఇండి కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలు వాళ్ళు చీకొట్టే లోపల మనమే దీని నుంచి బయటకు వచ్చేసి సింగిల్గా పోదాం అని అనుకుంటున్నారు ఏమో. మొత్తంగా అయితే ఒక చిన్న లీక్ అయితే వదిలేరు. 2 పార్టీల కంటే ఆల్రెడీ చెప్పారంట. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉన్నా ఆశ్చర్యం లేదు.